హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావనాస్ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ ములక్కాడ నూపిండి కూర. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ములక్కాడలు తీసుకుని వాటిని ఇలా 2 ఇంచుల సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుట్లో ములక్కాడలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుని తరిగిన ములక్కాడలు వేసి ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 గ్లాసు నూపప్పు వేసుకోవాలి. దానిలోనే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం 1 గ్లాసు వేసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ కొంచెం పలచగానే ఉండాలండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూను మినప్పప్పు, సరిపడా ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ములక్కాడలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మగ్గనిచ్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఉంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ములక్కాడ నూపిండి కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.